అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. ఆ కథ పేరు అంగరక్షకుడు. పూర్వకాలమందు ఒక రాజు ఉండేవాడు. ఆయన ఉత్త చూపుల బొమ్మే కాని పొట్ట చింపినా అక్షరం ముక్క రాదు. ఆ మాటకు వస్తే సామాన్య మానవుడికి ఉండే పాటి తెలివితేటలైనా లేవు. పైగా ఆయనకు ఎంత తోస్తే అంతేగాని బ్రహ్మరుద్రుడు వచ్చి చెప్పినా వినిపించుకోని మూర్ఖుడు. ఇటువంటి వానితో ఎలా వేగటం? ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళేసరికి అడవిలో ఒక పెద్ద కోతి కనపడింది. అది బాగా మనిషంత ఎత్తున ఉన్నది. సరిగా మనిషిలాగానే నిలుచున్నది కూడాను. ఆ కోతి అడుగులు వేసుకుంటూ అటూ ఇటూ నడుస్తూ ఉంటే రాజు దానివైపు చోద్యంగా చూడసాగాడు. అలా చూచిన కొద్దీ ఆయనకు దానిపైన మక్కువ ఎక్కువై చివరకు ఇటువంటి వింత జంతువు మన ఆస్థానంలో లేకపోవడం ఏమిటి అని కూడా అనిపించింది. వెంటనే దానిని పట్టుకొండని భటులకు ఆజ్ఞాపించాడు. ఇదేమిటి, రాజుగారికి మతిపోయిందా ఏమిటి? పౌరుషానికైతే పులిని పట్టాలి, విందుకైతే లేడినో అడవి పందినో కొట్టాలి, అంతేగాని కోతిని పట్టుకోవడం ఏమిటి విడ్డూరం, ఎక్కడా కనలేదు వినలేదు అని భటులందరూ చాటున అనుకున్నారు. కానీ అనుకుని లాభమేమున్నది? రాజు ఆజ్ఞ దాటడం వీలు లేదాయే. ఆయన ఇష్టప్రకారం ఆ కోతిని పట్టి కోటకు తీసుకుపోయారు. నగరం చేరుకోగానే రాజు తన మంత్రిని రప్పించి, ఓయి మంత్రి, ఇతని ఎవరనుకుంటున్నావు? నరుడిని మించిన వానరుడు. ఆ కాళ్ల పొంకం చూడు, కండపుష్టి చూడు. మనిషికి అతనికి తేడా ఏమున్నది? మనిషికి ఉన్నంత నేర్పు అతనికి ఉన్నట్టే కనపడుతున్నది. కనుక ఇతనిని మన తాలింఖానాకు పంపించి కుస్తీ, కత్తిసాము, కసరత్తు మొదలైన సమస్త విద్యలలోనూ తర్ఫీదు ఇప్పించినట్లయితే గొప్ప వస్తాదు అవుతాడు. ఇటువంటి గొప్ప వస్తాదు సంస్థానంలో ఉన్నాడంటే మనకు ఎంతో కీర్తి వస్తుంది అంటూ ఉత్సాహంతో చెప్పాడు. రాజు చెప్పినది విన్న తరువాత మంత్రి, మహాప్రభు తమరు సెలవిచ్చినదంతా బాగానే ఉన్నది. అయితే కుక్క బుద్ధి, కోతి బుద్ధి నిలకడగా ఉండమంటారు పెద్దలు. అటువంటప్పుడు మన కోతికి సాము నేర్పించి కత్తులు కటార్లు చేతికి ఇస్తే మరేమైనా ఉన్నదా? అదంతా చాలా ప్రమాదం. కనుక మన వానర శిఖామణిని వినోదం కోసం జంతుశాలలో ఉంచితే అందరూ చూచి ఆనందిస్తారు. కనుక అలా చేయడం మంచిదని నా అభిప్రాయం అని మనవి చేశాడు. మూర్ఖుడైన రాజుకి మంత్రి మాటలు చెవికి ఎక్కనే ఎక్కలేదు. తన ఆజ్ఞ నెరవేరి తీరాలని మళ్లీ నొక్కి చెప్పాడు. చేసేది లేక మంత్రి ద్రోణుడిని మించిన ఒక ప్రవీణుడిని నియమించి కోతికి సమస్త విద్యలు నేర్పించాడు. ఆ విద్యలన్నీ దానికి ఇట్టే వచ్చేశాయి. ఇలా ఉండగా వానర శిఖామణికి విద్య ఎంతవరకు వచ్చిందో పరీక్షించాలని ఒక రోజున రాజుగారికి సరదా పుట్టింది. పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దర్బారు కిటకిటలాడుతున్నది. అయ్యా ఆచార్యుల వారు, మీ శిష్యుని విద్యాకౌశలము ప్రదర్శించమనండి, చూద్దాం అన్నారు రాజుగారు. అప్పుడు గురువుగారు ఒక చెట్టు మీద పిట్టను కోతికి చూపించి దానిని కొట్టి రమ్మని సంజ్ఞ ఇచ్చేశారు. గురువుగారి ఆజ్ఞ శిరసావహించి సభలో వానరుడు అందరికీ ఆశ్చర్యం కలిగించేటట్టుగా వరలో నుంచి సర్రున కత్తి దూసి చెట్టుపైకంటూ పరిగెత్తిపోయి పక్షి తల నరికి పారవేశాడు. పక్షి తలకు తల, మొండెంకు మొండెము కింద పడిపోయేసరికి వానరుని చాకచక్యానికి అందరూ భేష్ భేష్మంటూ చప్పట్లు కొట్టారు. ఇక రాజుగారు ఆనందం పట్టలేకపోయారు. గమనించావా మన వాడిని నేర్పు అన్నట్టుగా ఆయన మంత్రి వైపు ఒక్క చూపు విసిరాడు. సమాధానం చెప్పడానికి ఇది సమయం కాదని మంత్రి అప్పటికి ఊరుకున్నారు. మరునాడు మహారాజా వారు వానర శిఖామణికి అఖండమైన సన్మానం జరపదలిచి విలువైన దుస్తులతో ముస్తాబు చేయించారు. తమ మెడలోని రత్నహారాన్ని తీసి నిండు సభలో స్వయంగా వానర వీరుని మెడకు అలంకరించారు. ఆఖరున ఆయన లేచి, ఈ వీరాగ్రేసరుని మా అంగరక్షకునిగా ఏర్పరిచి గౌరవిస్తున్నాము అని సభలో ప్రకటించారు. రాజు చేష్టలకు దర్బారులో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు.
ప్రభువు వినని వినకపోని తన విధి తను నెరవేర్చాలనుకునే నిశ్చయంతో మళ్ళీ మంత్రి వెళ్ళి, మహారాజా, అంగరక్షకుడు అనగా అదెంతటి గొప్ప పదవి. ఎల్లప్పుడూ కూడా ఉండి ఎట్టి ఆపదలు రాకుండా యజమానిని రక్షించాలి కదా. ఏలిన వారి దర్శనానికి వచ్చేవారిలో ఎవళ్ళు మంచివాళ్ళో ఎవళ్ళు దుర్మార్గులో తెలుసుకునే తెలివితేటలు ఉండవద్దా? అంత జ్ఞానం ఈ కోతికి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక మన వానరుని నేర్పు చూసి వినోదించవలసిందే కాని వానిని అంగరక్షకునిగా పదవి ఇయ్యటం ఎంతకైనా హానికరం అని రాజుతో తన మనస్సు వెల్లడించాడు. ఇంత చెప్పినా ఈ సలహాలు ఏమీ రాజు తలకు ఎక్కలేదు. సరే, ఇక చేసేదేమీ లేదు అని మంత్రి వెళ్ళిపోయారు. నలుగురు కాదన్న కొద్దీ రాజుకు కోతిపై మరీ మోజు ఎక్కువవుతూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా తమ ఆస్థానపు వానర వీరుని చేత కసరత్తు చేయించి కత్తిసాము చేయించి ఎంతో గొప్పగా అతనిని పొగుడుతూ ఉండేవారు. ఇటువంటి అంగరక్షకుని నియమించుకున్నందుకు రాజును అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా రాజుగారి పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ పండగకు అందరూ అపురూపమైన కానుకలు సమర్పించారు. అందులో ఒక పువ్వుల వర్తకుడు ఒకడు బహుమానంగా తెచ్చిన పూలమాలికను చాలా అందంగా ఉండడమే కాక పరిమళంతో సభంతా గుమగుమలాడిపోయింది. అందుచేత ఆ మాలికను రాజుగారు మెడలోంచి బయటకు తీయనే లేదు. ఆ పండుగ రోజు జరిగిన ఉత్సవాలతోనూ వేడుకలతోనూ రాజుగారికి అలసట కలిగి పెందరాళే నిద్ర వచ్చేసింది. అందుచేత, కాసేపు పడుకుంటాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు, ఎవ్వరినీ లోపలికి రానీయకు అని అంగరక్షకుడైన వానర వీరునితో చెప్పి ఆయన మెడలో పూలమాలిక తీయకుండానే హంసతూలికా తల్పం పైన నిద్రపోయారు. రాజాజ్ఞ ప్రకారం అంగరక్షకుడు 1000 కన్నులతో కాపలా కాస్తున్నాడు. రాజు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరూ లోపలికి రాలేదు. అయితే ఆ పువ్వుల పరిమళానికి ఎక్కడి నుంచో ఒక తుమ్మెద మాత్రం జుమ్ జుమ్ అని రొద చేసుకుంటూ అక్కడికి వచ్చింది. అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాలా అటకాయించాడు. కానీ అది ఎలాగో తప్పించుకుపోయి రాజుగారి మెడలో ఉన్న పూలదండ మీద వాలింది. పౌరుషవంతుడైన వానర వీరునికి తుమ్మెద పైన చాలా కోపం వచ్చేసింది. హత్తెరి, నేనిక్కడ కాపలా ఉండగా నువ్వు గదిలో ప్రవేశించడానికి ఎన్ని గుండెలుండాలే? రాజాజ్ఞ అంటే ఏమిటి అనుకున్నావు అంటూ వాయువేగంతో వెళ్లి పూలదండ మీద వాలిన తుమ్మెదను తన ఖడ్గంతో 2 ముక్కలుగా నరికివేశాడు. తుమ్మెదతో పాటు అంగరక్షకుడి కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి 2 ముక్కలయింది. హంసతులికా తల్పమంతా రక్తమయమైపోయింది. రాజాజ్ఞ ప్రకారం మన వానరుడు గదిగుమ్మం వద్ద కాపలా కాస్తున్నానని సంతోషిస్తున్నాడు. కానీ తన బుద్ధి తక్కువ వల్ల యజమాని ప్రాణమే పోయిందన్న సంగతి గుర్తించలేదు. తీరా రాజుగారికి ప్రాణం పోయిందాయే. ఇక ఇప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు? చేస్తే మాత్రం చచ్చిన రాజు తిరిగి వస్తాడా? అందుకనే ఎవరైనా నలుగురు చెప్పిన దారిని నడుచుకోవాలి కానీ మూర్ఖత పనికిరాదు. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను, ఒకళ్ళు నాకు చెప్పేదేమిటి అని గర్విస్తే రాజుగారికి అయినట్టే శాస్తి అవుతుంది. కనుక మీరు రాజుగారిలాగా మూర్ఖంగా పట్టుపట్టకండే. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు.